దత్త ఆశీస్సులుండుగాక. జాతక యోగము అంటే మనుష్యుడి యొక్క అదృష్టం. ఒక జాతకాన్ని నేను లేదా ఇతర జ్యోతిష్కులు ఎవరో చూసినప్పుడు ఫలానా ఒక దోషం ఉంది జాతకంలో, ఆ దోష నివారణ ప్రతి దోషానికి ఒకే విధంగా నివారణ ఉండదు. ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని నమ్మాలి, అంటే ఒక విషయాన్ని పట్టుకోవాలి. భగవంతుడు ప్రతి దానికి కూడా రూలర్, అంటే ప్రతి యోగాన్ని ప్రసాదించేది భగవంతుడే. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అనేక 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 ప్రాయశ్చిత్తాల ద్వారా మనం పొందుతున్నాం. ప్రతి జాతకంలో ఉన్న దోషానికి పరిహారం ప్రాయశ్చిత్తము మనం చేస్తున్నాం. అయితే కొంతమంది ప్రశ్న, అమ్మా ఇప్పుడు మీరు ఒకటి తీసుకోండి, కొంతమంది ప్రశ్న ఏంటో తెలుసా? అనేక పరిహారాలు చేస్తున్నాము, అనేక ప్రాయశ్చిత్తాలు చేస్తున్నాము, వివాహం అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, లేదు వైవాహిక సమస్యలున్నాయి, ఇలా రకరకాలు, ఉద్యోగం గురించి, విదేశాలకు వెళ్ళాలి, వివాహం అవ్వట్లేదు, భార్యాభర్తలకు గొడవలు చికాకులు, అలాగే ఈ ధనయోగము అంటే మనకు అప్పులు, ఆర్థిక సమస్యలు, వ్యాపారం సరిగా లేదు, ఇలా అనేక 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 సమస్యలతో చాలామంది వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక పరిహారాలు చేసి కూడా నిరుత్సాహపడిపోయారు, అంటే నీరసపడిపోయారు. అనేక పరిహారాలు చేసి కూడా ఫలితం లేదు అన్నటువంటి స్థితికి వచ్చేసారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ నేను బలంగా నమ్మి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పరిహారాలు చెప్పాను. 100% సక్సెస్ ఎందుకు అవుతుందో తెలుసా? ఒక్క గ్రహదోషానికి సంబంధించిన జపం చేయటం, ఆ తీర్థం ఇవ్వటం, లేదా గ్రహాలకు సంబంధించిన హోమం చేయటం కాదు నేను చేసేది. నేను బలంగా ఒక విషయాన్ని నమ్మి ఆ విషయాన్ని అప్లై చేశాను. ఏంటి అంటే ముహూర్త యోగము. మీరు ఒక్కటి గమనిస్తే సంవత్సరం మొత్తములో ప్రత్యేకంగా కొన్ని ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తంలో అనేక 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 యోగాలు ఆ ముహూర్తానికి అంటిపెట్టుకొని ఉంటాయి. ఆ ముహూర్తంలో చేసిన పరిహారం రక్షిస్తుంది. అందుకే కొన్ని సంవత్సరాలుగా ముహూర్తానుసారంగా ఒక గ్రహదోషానికే కాకుండా దైవానుగ్రహం ఉండే విధంగా, ముహూర్త యోగం ఉండే విధంగా పరిహారాలు అందిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే కుజదోషమే కాకుండా కాలసర్పదోష నివారణ, వంశదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, పితృదోషాలు, ఇలా అనేక అనేక దోషాలు. ఇప్పుడు శని బాలేదు, శనికి జపం చేయటం, తీర్థం ఇవ్వటం, ఇదొక్కటే కాదు, అది చెయ్యొచ్చు. దాంతో ముహూర్తానుసారంగా కొన్ని పరిహారాలు చేసినప్పుడు కర్మదోషం కూడా పోతుంది. ఈ కర్మదోషం అనేది చాలా ముఖ్యం. మనకు ఒక పెద్ద నష్టం వచ్చింది, ఆ నష్టము ఒక్క గ్రహదోషం వల్ల కాకుండా కర్మదోషం వల్ల కూడా వస్తుంది. అంటే ఏంటండి, మీ తండ్రి లేదా తాత చేసిన పాపం కూడా మనకు తాకుతుంది. లేదా ఇప్పుడు మీ పిల్లలకు కొన్ని దోషాలతో వాళ్ళు పుట్టారు, జననం అంటే పుట్టినప్పుడు అనేక దోషాలతో పుట్టినప్పుడు రోగ బాధలు, సరిగా చదువు చదవకపోవడం, మైండ్ ఎదగకపోవడం, ఇలా ఉంటాయి. అవన్నీ కూడా వంశదోషాల నుంచి వస్తాయి, కొన్ని పితృదోషాల నుంచి వస్తాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు. ఇంట్లో 3 సంతానం అండి, 3 సెటిల్డే, కానీ 3కి పెళ్ళి అవ్వలే. ఒక ఇంట్లో 2 సంతానం, బోలెడంత ఆస్తుంది, వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వలే. వాళ్ళ తర్వాత ఆస్తి పోవాలి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కర్మ చేసేది ఎవరు? ఇక్కడ వంశదోషాల వల్ల, పితృదోషాల వల్ల, అనేక దోషాల వల్ల కూడా మనం కర్మ అనుభవిస్తాం. మనం ఏం చేస్తాం? జాతకం బాలేదు, జపాలు చేయడం, తీర్థం తీసుకోవడం. ఇక్కడ ఆ పాయింట్ని మనం బలంగా పట్టుకోవాలి. కర్మదోషం కూడా విముక్తి అవ్వాలి గ్రహదోషాలతో పాటు. అప్పుడు ధనయోగం, లక్ష్మీ యోగం, వివాహ యోగం, సంతాన యోగం, అనేక అనేక యోగాలనేవి మానవాళికి సంభవిస్తాయి. అటువంటి ఒక అద్భుతమైన పరిహారాన్ని మీరు చేసుకోండి. 2025 మొత్తం కూడా సర్వ ధన లక్ష్మీ యోగంతో మీరందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఏంటి 2025లో రేపొచ్చే ముహూర్తం, ఇక్కడ అతి ముఖ్యమైనది ముహూర్తం గుర్తుపెట్టుకోండి. ఆ ముహూర్తము జనవరి 14వ తారీఖు వస్తోంది. గురువు నక్షత్రం వెళ్ళిపోయి శని నక్షత్రంలో, గురువు నక్షత్రం పునర్వసు నక్షత్రం వెళ్ళిపోయి శని నక్షత్రంలో విశేషమైనటువంటి ముహూర్తం సంభవించింది. ఆ రోజు నేను ఒక పరిహారం పంపిస్తాను.
ప్రతి ఒక్కరికి కూడా ఆ పరిహారము విశేషమైన యోగాన్ని ఇస్తుంది. ఎలా, ఏ పాయింట్తో మాట్లాడుతున్నాను? ఇక్కడ గురువు విద్యాయోగాన్ని, సద్బుద్ధిని, చెడు అలవాట్లను తీసేయడం, విద్యాయోగాన్ని ప్రసాదింపజేయడం, ఉద్యోగము లేదంటే ఎగ్జామ్లో పాస్ అవ్వడం, ఫ్రీ సీట్ సంపాదించడం, అలాగే శని రాజకీయ యోగం, ధనయోగం, వ్యాపార యోగం, ప్రభుత్వ ఉద్యోగ యోగం, ఇలా గురు శనుల యొక్క కలయికతో పాటు విశేషమైనటువంటి ముహూర్తం సంభవించింది. అక్కడ ఒక కర్మని ఆచరించాలంటే ఒక పరిహారాన్ని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అనేక దోషాలు, వెంటనే అమ్మాయికి పెళ్ళవటం, మంచి సంబంధం రావటం, లేదా విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకు ఉద్యోగం రావటం, లేదంటే ఆరోగ్య సమస్యలు విముక్తి అవ్వడం, లేదు ఆర్థిక సమస్యలు విముక్తి అవ్వడం, ఒక మంచి జాబ్ రావటం, లైఫ్ సెటిల్ అవ్వటం, భవిష్యత్తులో అనేక యోగాలను పొందడం, ఇవన్నీ కూడా కర్మదోషాన్ని తీసేస్తాయి, గ్రహదోషాన్ని తీసేస్తాయి. అది ముహూర్తానికి ఉన్న శక్తి. ఇప్పుడు నేను చెప్పేది ఇక లక్ష్మీకాంత శర్మ గొప్పవాడు కాదు, ఆ వాక్కు, ఆ విద్యాయోగం అంటే చెప్పే సబ్జెక్టు గొప్పది, ముహూర్తం గొప్పది. ఆ రోజున ఉన్నటువంటి దైవానుగ్రహము మనల్ని రక్షిస్తుంది. ఏం చేయాలి? ఒక రాగి కలశం తీసుకోండి, శుభ్రంగా కడిగి తుడవండి, తుడిచి ఆ రాగి కలశానికి బొట్టు పెట్టండి, గంధము కుంకుమ అలంకరణ చేసి సగానికి బియ్యం పోయాలి. అంటే సగం కొత్త కలశము తీసుకోవాలి, రాగిది కొత్త కలశం కొనాలి అనేం లేదు. సగానికి బియ్యం పోయండి, అందులో పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ పెట్టాలి. మీ పూజా గదిలో, పూజా మందిరంలో కూర్చొని తలస్నానం చేసి ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా పలహారం తీసుకొని 14వ తారీఖు సాయంత్రము గురువు యొక్క నక్షత్రం వెళ్ళిపోయి శని నక్షత్రం వచ్చిన తర్వాత 5 గంటల తర్వాత పూజా గదిలో కూర్చొని తలస్నానం ఆచరించిన తర్వాత చక్కగా బొట్టు పెట్టుకొని ఒక రాగి కలశం, అది కొత్తదైనా పాతదైనా, సగానికి బియ్యం పోసి ఒక పీచు ఉన్న కొబ్బరికాయ పెట్టండి. పెట్టి ఆ కొబ్బరికాయకి బొట్టు పెట్టండి, కలశానికి బొట్టు పెట్టండి, మీ పూజా గదిలో పెట్టుకోవాలి. ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్, మీ జాతకాన్ని బట్టి, ఇక్కడ జాతక దోషం పోవాలి కదా, జాతక దోషం పోవాలి, వివాహం అవ్వాలి, ఉద్యోగం రావాలి, భవిష్యత్తు లైఫ్ అంతా సెటిల్ అవ్వాలి, ఆర్థిక సమస్యలు అప్పులు పోవాలి, సొంత ఇల్లు గృహయోగము అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి. అసలు లైఫ్లో చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. నేను మీ గోత్రము, ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు సామూహికంగా మనం దేవాలయంలో అందరి గోత్రనామాలతో ఒకటేసారి అందరి గోత్రనామాలు చదివి అందరినీ కూర్చోబెట్టి హోమాలు చేస్తూ ఉంటారు కదా, అలా కాదు. ప్రత్యేకంగా మీ గోత్రము, మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లతోని సపరేట్గా కొన్ని మూలమంత్ర పూజలు హోమాలు చేసి తంత్రబంధనం అని ఒకటి పంపిస్తాను నేను. ఆ తంత్రబంధనం అనేది మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. అది ఏం చేయాలంటే, ఒక ఏదైతే మీరు రాగి చెంబుని పెట్టారో దానిపైన ఉన్నటువంటి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో దానికి అలంకారం చెయ్యాలి. ఇక్కడ మనం రుద్రాయ నమః, కాలాయ నమః, భస్మ విలేపనం అలంకరణార్థం సమర్పయామి అని దేవతార్చనలో చదువుతూ ఉంటాం. అలా మీకున్నటువంటి దోషాలన్నీ పోయి, మీకున్నటువంటి పీడలన్నీ పోయి ఇంట్లో ప్రశాంతత, మనశ్శాంతి రావాలి, డబ్బు నిలవాలి అంటే అసలు 2025 మొత్తం కూడా మీకు ఎంత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో జనవరిలో 14వ తారీఖు అందులో రవి సంక్రమణం జరిగేటటువంటి సమయంలో ఈ పరిహారం చేస్తున్నాం కదా. ఇక విశేషంగా సంవత్సరం మొత్తం కూడా పిల్లలకు మీకు అంతా బాగుంటుంది. ఏం చేయాలి? ఆ రాగి చెంబు పెట్టి ఆ ఏదైతే కొబ్బరికాయ పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఏదైతే పెడతారో నేను పంపించిన తంత్ర బంధనం అనేది దానికి కట్టేసేయాలి. కట్టిన తర్వాత ఇది జాగ్రత్తగా వినండి, పసుపు వాడకూడదు, గంధం వాడకూడదు, భస్మం వాడకూడదు, కుంకుమ తీసుకొని ఆ కలశం పైన నేను పోస్టు ద్వారా పంపించినటువంటి ఆ తంత్ర బంధనం పైన కుంకుమ వేసి పూజ చేయాలి. అది కూడా ఎలా చేయాలి? మనం ఏ నామాలు చదవాలో ఆ నామాలు నేనే పంపిస్తాను. 216 నామాలు ఉంటాయి. అవి విశేష ధన యోగాన్ని ప్రసాదింపజేసే నామాలు. ఆ నామాలు నేను పంపిస్తాను. ఆ నామాలు చదువుతూ
ఆ కుంకుమ ఏదైతే తంత్ర బంధనం నేను పంపించానో దానిపైన వేసి పూజ చేయాలి. ఆ నామాలు చదవడం అయిపోయాక పూజ అయిపోయింది. అగరబత్తి చూయించండి, అలాగే ఒక దీపం వెలిగించి దీపం చూయించండి, ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టండి, అంటే 5 సార్లు చూయించండి, తర్వాత హారతి ఇవ్వండి. అక్కడికి జనవరి 14వ తారీఖు మీరు చేసే పూజ అయిపోయింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఆ తంత్రబంధనం ఏదైతే నేను పంపించానో అది ముడి వేసి అలంకారంగా వేసినటువంటి చిన్నగా ముడి తీసేయండి. గట్టిగా పీట ముళ్ళు వేయొద్దు. మామూలుగా ఒక ముడి వేసాల అలంకారంగా దండలాగా వేస్తాం కదా, ఆ తంత్రబంధనము ఒక తాయెత్తు రూపంలో ఉంటుంది. అది తీసి ఇంటి ద్వారానికి కట్టాలి. ఎందుకంటే ఇవాళ సొంతిల్లైనా అద్దిల్లైనా వాస్తు దోషం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇంట్లో విపరీతమైన మానసిక క్షోభ, గొడవలు, అనేక ఇబ్బందులు, చిన్నదానికి అయినదానికి కానిదానికి కోపాలు, అలగటాలు, గొడవలు, ఇవన్నీ కూడా మనశ్శాంతిని తీసేస్తున్నాయి. అందుకే అది మీరు 14వ తారీఖు శని నక్షత్రంలో ఇంటి ద్వారానికి కట్టాలి. పూజ అయిపోయాక హారతి ఇచ్చాక అది ఇంటి ద్వారానికి కట్టండి. ఆ కొబ్బరికాయ ఏం చేయాలండి? ఆ కొబ్బరికాయ తీసి పక్కన పెట్టుకోండి. మీ ఈ పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకొని 6 మాసాలు, ఎందుకంటే ఉత్తరాయణము మనం చేసే పరిహారం నేనేదో ఆషామాషిగా ఏదో నోటికొచ్చింది ఫలానా రాశికి ఇలా ఉంది, ఫలానా నక్షత్రానికి ఇలా చెప్పట్లేదండి. ఉత్తరాయణము, అందులో శని నక్షత్రము, గురువు నక్షత్రము ఉండి విశేషమైనటువంటి ముహూర్తం, బ్రహ్మయోగ ముహూర్తంలో ఈ పరిహారం చేసుకోండి. ముహూర్త యోగం మిమ్మల్ని రక్షిస్తుందని ఒక పరిహార శాస్త్రం ప్రకారం ఒక ప్రామాణికాన్ని బట్టి నేను చెప్తున్నాను. తప్పకుండా మీరు ఆ రోజున ఇంటి ద్వారానికి కట్టి ఆ పీచున్నటువంటి కొబ్బరికాయ మీరేం చేయాలంటే పూజా మందిరంలో పక్కకు పెట్టుకోవాలి, లేదా బీరువాలో పెట్టుకోండి. అది ఏం చేయాలి? 6 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 6 నెలల లోపు మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్తారు కదా, అక్కడ దగ్గరలో నది ఉంటుంది కదా, ఆ నదిలోనే వెయ్యాలి. పుణ్య నది, పారేటటువంటి నదిలో వేయాలి. అక్కడికి అది అయిపోయింది. తర్వాత రాగి చెంబులో పోసిన బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యము మరుసటి రోజు 15వ తారీఖు ఆ బియ్యం ఏం చేయాలి? అన్నం పాయసం చేయాలి. 15వ తారీఖు నాడు బెల్లం వేసి పాయసం చేసి, ఆ పూజా బియ్యం కదా, పూజ చేసింది కదా, మళ్ళీ ప్రత్యేకంగా నైవేద్యం చూయించక్కర్లే, పాయసం చేసి ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి. అప్పుడు ఖచ్చితంగా పిల్లలకు ఉద్యోగాలు రావటం, పిల్లలు మారటం, చెప్పిన మాట వినటం, బాగా చదువుకోవడం, అసలు ఇంట్లో ధనము నిలవటం. ఈ పరిహారం చేయండి. ఏదో విపరీతమైన ఖర్చులు పెట్టి చేసే పరిహారం కాదు. మీకు అందుబాటులో ప్రతి సామాన్యులు కూడా చేసుకునే విధంగా ఈ పరిహారాన్ని నేను అందిస్తున్నాను. నా ట్రస్ట్ ద్వారా అనేక మందికి అనేక సేవలు చేస్తున్నాను. ఈ పరిహారం ఎందుకంటే 2025లో బ్రహ్మాండమైన ముహూర్తం వచ్చింది. అందులో ప్రారంభంలోనే ఈ జనవరిలో ఉన్న ముహూర్తము చేసుకోవడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. గ్రహదోషం లేకుండా, కర్మదోషం లేకుండా మీ కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అని నేను పోస్ట్ ద్వారా మీకు పంపిస్తున్నాను. కాబట్టి ఒక్కటి మీరు చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పడం వరకే. నన్ను నమ్మండి, నేను చెప్పిందే చేయండి, ఇలాంటి మాటలు నేను ఎక్కడ వాడను. తర్వాత ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్పడము అన్నది నా చరిత్రలో ఉండదు. మంచి జరుగుతుంది, భగవంతుడిని నమ్ముకోండి, ఎప్పటికైనా సరే భగవంతుడు మీ కోరిక నెరవేరుస్తాడు, ఇలానే చెప్తాను తప్ప. ఎందుకంటే నేను చూసిన జాతకాల్లో ఎవ్వరికీ నష్టం జరగలే. ఒకరోజు అటు ఇటు, ఒక నెల అటు ఇటు తప్ప అందరికీ మంచి జరుగుతుంది. అనేక మంది నన్ను వచ్చి కలుస్తున్నారు, అనేక పరిహారాలు చేస్తున్నారు, ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నారు, చాలా రిజల్ట్ వస్తుందని. వివాహం గురించి అయితే కొన్ని మీరు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. కొన్ని 100ల వివాహ పత్రికలు నా టేబుల్ మీద ఉంటాయి. మొట్టమొదటి పత్రిక మీకు ఇస్తున్నాం. మీ దగ్గరికి వచ్చాక పరిహారాలు చేశాక వివాహం కుదిరింది. ఇలా అనేక సమస్యలకు పరిహారం అనేది అందించాను.
ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. ముహూర్తంతో అన్వయించి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. అలానే నేను అనేక మందికి చెప్తున్నాను. కలిసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే చాలా దూరం అండి, రాలేము, ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని జాతకం మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఈ మధ్యనే ఒక స్థలం అమ్ముడు పోవాలి అన్నదానికి ఒక మంత్రపూసలు నైరుతిలో పాతిపెట్టండి, పలానా నక్షత్రం రోజు వెంటనే ఆ స్థలము కొద్ది మాసాల్లో అంటే 90 రోజులు టైం ఇచ్చాను, అంతకాలంలో అమ్ముడు పోతుందని చెప్పాను. అది సక్సెస్ అయింది. అంటే ఇక్కడ ఏది పవర్ అంటే ఒక నక్షత్రంలో పాతి పెట్టండి అని చెప్పాను కదా, ఆ నక్షత్రం అనేదే రహస్యం. అది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తున్నాను, ఈ పరిహారం ఎవరైతే తీసుకుంటున్నారో పోస్ట్ ద్వారా ఎవరికైతే పంపుతున్నామో వాళ్ళ ఇంట్లో అతి ముఖ్యమైన పర్సన్ ఏంటంటే, ఇగో మా అబ్బాయికి ఉద్యోగం రావాలంటే అదే మాకు పెద్ద సమస్య, లేదు మా భర్త మారాలి అదే మాకు పెద్ద సమస్య, లేదు మాకు ఆర్థిక పీడలన్నీ పోవాలి అదే మాకు పెద్ద సమస్య, లేదు మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి అదే మాకు పెద్ద సమస్య అని చెప్తారు కదా. అందులో అంటే ముఖ్యంగా అందరిది చూడడం టైం కుదరదు కాబట్టి ఇంట్లో ఒకరి జాతకాన్ని తీసుకొని ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో, ఎవరైతే పోస్టు ద్వారా ఈ తంత్ర బంధనాన్ని తీసుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఒకరి జాతకాన్ని తీసుకొని ఆ జాతకం చూసి, ఎందుకంటే అసలు ఎందుకు సమస్య వస్తుంది, ఇప్పుడు శని అష్టమ స్థానంలో ఉండి దోషాన్ని ఇస్తున్నాడా, లగ్నాతు సప్తమాధిపతి బాధకుడయ్యాడా, అసలు ఎందుకు గొడవలు రావటం, ఎందుకు చికాకులు రావటం, లేదంటే చతుర్థ స్థానాధిపతి వక్రించున్నాడా, ఇలా జాతకం చూస్తే కూడా మనకు మెయిన్ పాయింట్స్ తెలుస్తాయి. అందుకే ఎవరైతే ఇంట్లో అంటే ఈ తంత్రబంధనాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో వారి ఇంట్లో ఒకరి జాతకాన్ని తీసుకొని వారి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని డైరెక్ట్గా నేనే ఈ మధ్యలో రాసిచ్చి శిష్యులతో చెప్పించడం అలాగా. ఎందుకంటే ఎంతైనా నేను చెప్పింది వేరుంటుంది, నా కింద పనిచేసే వాళ్ళు చెప్పింది వేరుంటుంది. ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చి అడిగితే వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు. అందుకే నేనే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసి వాళ్ళ జాతకంలో ఉన్న దోషానికి పరిహారాలు చెప్పి అనేక దోషాలు తీసేస్తున్నాను. అలాగే ఈసారి కూడా ఈ పరిహారం తీసుకున్న వాళ్ళకు ఇంట్లో ఒక జాతకం చూస్తాను, డైరెక్ట్ నేనే ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను, వాళ్ళకున్న సమస్య పోయేటట్టు ఇగో ఈ పరిహారం చేసుకోండి అని చెప్తాను. అలాగే కొంతమందికి ఏం సందేహం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏం కంగారు లేదు, వాట్సాప్లో వేలు ముద్రలు తీసుకుంటాం. మీకు కుడి చేతి బ్రొటన వేలు ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు ఉంటాయి కదా, ఆ వేలి ముద్రలు తీసుకొని ఆ వేలి ముద్రలు ఏవైతే ఉంటాయో అవి మనము కొన్ని చక్రాలు ఉంటాయి, ఆరూఢ చక్రాలు ఉంటాయి, లగ్నయోగ చక్రాలు ఉంటాయి, వాటిని పరిశీలన చేసి జాతకము రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, అలాగే ఈ సమస్యలు అంటే ఏ సమస్య అయితే అనుభవిస్తున్నారో దానికి పరిహారం ఏంటి, ఈ కష్టాలన్నీ తీరిపోవడానికి ఏం చేయాలి అన్న ప్రాయశ్చిత్తాలు కూడా ఎన్నో చెప్పాను. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతే మీరేం కంగారు పడక్కర్లే, నాడీ లగ్నయోగాన్ని బట్టి కూడా జాతకాన్ని చెప్పి పరిహారం నేను చేస్తాను. మీరు ఆ విషయంలో నేను ఒకటే చెప్తాను, మీకు అమ్మా ఈ కష్టం ఉంది, బాధ ఉంది, సమస్య ఉంది, అది మాత్రం శాశ్వతం కాదు. ఒక్కటి మీరు భయభ్రాంతులకు గురవ్వద్దు. పూజలు పునస్కారాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని మీరు ఆలోచించొద్దు. నేను అనేక కుటుంబాల్లో పరిహారాలు పంపించాను, మీకు చెప్తున్నాను. నేను చెప్పే పరిహారము లక్షల రూపాయల్లో ఖర్చులు ఉండవు, ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఉంటాయి. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పోస్టల్ అడ్రస్ ఇవ్వండి. ఇంకొకటి మీకు ఏదో పంపించేది మీరు అడ్రస్ ఇవ్వగానే షాపులో ఒక డెలివరీ ఇస్తారు కదా, మనం ఏదో వస్తువు తీసుకుంటే డెలివరీ వచ్చినట్టు కాదు, గోత్రనామాలు తీసుకొని ఇంట్లో వాళ్ళందరి పేర్లు తీసుకొని సపరేట్గా సామూహికంగా కాకుండా సంపుటి మంత్రాలతో కొన్ని పూజలు హోమాలు చేయించిన తరువాతే మీకు పోస్ట్లో వస్తాయి. అంత ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఎంత గ్రహదోషమున్నా దాన్ని అరికట్టేది భగవంతుడు, అమ్మవారు, హోమము, పూజ, అవే మనల్ని రక్షిస్తాయి. అందుకోసమే ఆ పరిహారము ఆ పూజలన్నీ అయిన తర్వాత మీకు పోస్టు ద్వారా వస్తాయి. అప్పుడు అది ఏం చేయాలి అన్నది మీకు నేను చెప్పా కదా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పరిహారము నైరుతిలో పెట్టాలి. ఇప్పుడు ఒక పోస్ట్ వచ్చిందండి, మీకు ఒక ప్రోడక్ట్ ఇప్పుడు నేను పంపించినది జనవరి 14వ తారీఖు మీరు చేయాల్సినది నేను పోస్టు ద్వారా పంపించాను.
అది వచ్చింది, ఏం చేయాలి? అది వెంటనే సీల్ తీసేసి అలా కాదు, అది తీసుకెళ్ళి నైరుతిలో పెట్టాలి. నైరుతిలో లాకర్ ఉంది, లాకర్లో బీరువా ఉంది, బీరువా లేదా కబోర్డ్ ఉంది, కబోర్డ్లో పెట్టాలి. ఎందుకో తెలుసా? ఎంతకాలము అంటే ఎన్ని నక్షత్రాలలో చంద్రుడు సంచరిస్తున్న సమయం అక్కడ ఉంటే అంత పవర్. అసలు జనవరి 14కి మీరు చేయాల్సిన పరిహారం ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను నేను, మీరు ఎంత త్వరగా తీసుకొని నైరుతిలో దాన్ని స్థాపిస్తే అది ఎన్ని నక్షత్రాల్లో చంద్రుడు సంచరించడం అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉంటే అంత పాజిటివ్ పవర్ ఆ ఇంటికి, ఇంట్లో యజమానికి. అది 1 రోజా, 10 రోజులా, 15 రోజులా? అందుకే ముందుగా ఈ పరిహారాన్ని మీ అందరికీ అందిస్తున్నాను. తప్పకుండా వెంటనే పోస్ట్ ద్వారా తీసుకోండి. ఒక్కటి మాత్రం సత్యం, ఏ గ్రహదోషమైనా విముక్త అవుతుంది అని నేను నమ్ముతున్నాను. మీకు కూడా నేను చెప్పిన మాట సరే నిజమే అని మీ మనసుకు అనిపిస్తే, ఎందుకంటే నేను 100 చెప్తాను, ఒక్కటి మాత్రం మీ మనసు ఎప్పుడైతే పూర్తిగా నమ్మి చేస్తుందో అప్పుడే మీకు అంటే అప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పానా, మీరు చెప్పారా, మొక్కుబడిగా చేయొద్దమ్మా. ఏదైనా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి, గురువులని నమ్మి చేయండి. అక్షరాల మీ కష్టం విముక్తి అవుతుంది. అంతెందుకు, నేను పంపించే పరిహారం తీసుకోండి. ఈ పరిహారం రేపు 14వ తారీఖు చేసి చూడండి, మీకు అనేక దోషం పోతుంది. తప్పకుండా ఇది చేసుకోండి. నాకు తోచిన విధంగా, ఆ భగవంతుడు నాతో చేయించిన విధంగా మీకు పరిహారాన్ని అందిస్తాను. దత్తార్పణమస్తు.